మియాపూర్లోని ప్రభుత్వ భూముల్లో భారీ కుంభకోణం జరుగుతోంది. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాదారులు యథేచ్ఛగా అమ్ముకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మియాపూర్ సర్వే నంబర్ 100 ఇక 400 ఎకరాల ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంది. ఈ భూముల పరిరక్షణ కోసం కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయి అధికారి వరకు పర్యవేక్షిస్తుంటారు. అనుక్షణం హెచ్ఎండిఏ అధికారులు ఉండాల్సిన చోటే ఒక్కరంటే ఒక్క ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కబ్జాలు కనిపించడం లేదంటే విచిత్రమనే చెప్పాలి. ఎవరు కబ్జా చేసినా క్షణాలలో వాలిపోయే హెచ్ఎండిఏ అధికారులు లంచాల మోజులో పడి అక్రమాలను పట్టించుకోకపోవడం గమనార్హం. హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ప్రమేయం లేకుండా ఆక్రమణలు జరగవనేదే అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల విలువ చేసే 72 ఎకరాల భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడ ప్రభుత్వ భూమి హారతి కర్పూరంలా కరిగిపోతుంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కళ్ల ముందే కబ్జాకి గురవుతున్నా హెచ్ఎండిఏ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. హెచ్ఎండిఏ అధికారులు అండదండలతో కబ్జాదారులు బరితెగించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు, అసాంఘిక శక్తులు ప్రభుత్వ భూములు అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారు. ఇదేమి దారుణమని ప్రశ్నిస్తే ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులపై దాడికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న హెచ్ఎండిఏ అధికారులు ఒక్కో స్థలానికి 6 లక్షల వరకు కాజేస్తున్నారన్నది స్థానికుల మాట. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు కుంభకోణాలు అన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే రీసెంట్గా వస్తున్న వార్తల ప్రకారం చూసినట్టుగా అయితే భూ కబ్జాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ లీడర్ల హస్తం కానీ హై రేంజ్లో ఉందని మాత్రం మనకు తెలుస్తుంది. అయితే మరీ ముఖ్యంగా చూసుకుంటే సిటీలో నలుదిక్కుల అంటే మియాపూర్ కావచ్చు, ఎల్బీనగర్ కావచ్చు, కోటిపల్లి కావచ్చు, ఇటువైపు చూసినా కానీ ఖాళీ స్థలం కనబడితే చాలు భూమి ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అయితే మాత్రం చాలు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి లాంటి అధికారుల అండదండలతోటి భూ కబ్జాలు విస్తృతంగా జరిగాయని మాత్రం మనకు తెలుస్తుంది. అయితే మియాపూర్ భూ స్కామ్ విషయం మియాపూర్ భూ కబ్జా విషయానికి వస్తే మాత్రం మియాపూర్లో జిహెచ్ఎంసి పరిధిలో 400 ఎకరాల భూమి అయితే ఉంది. అయితే ఈ భూమి అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి. అయితే ఈ భూమిలో దగ్గరగా 72 ఎకరాల భూమిని పూర్తిగా బకాసులు కబ్జా చేశారని అయితే మనకు తెలుస్తుంది. ఆ 72 ఎకరాల్లో కూడా అక్రమ కట్టడాల్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ నిర్మాణాలన్నిటికీ కూడా అటు జిహెచ్ఎంసితో పాటు ఇటు హెచ్ఎండిఏ అధికారుల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు లంచాలకు మరిగి అక్రమ కట్టడాలకి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ 72 ఎకరాలు అంటే పూర్తిగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిలో 72 ఎకరాలు పూర్తిగా అక్రమ కట్టడాలకే వెచ్చించడం జరిగింది. ఈ అక్రమ కట్టడాలకి ఎటువంటి హెచ్ఎండిఏ పరిమితులు కూడా లేవు. అయితే ఈ ఒక్కొక్క ఎకరానికి ఇంత చొప్పున అన్నట్టుగా హెచ్ఎండిఏ అధికారులకి, హెచ్ఎండిఏ విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అన్నిటికీ కూడా మూటలు చెల్లించినట్టుగా కూడా మనకి దర్యాప్తుల్లో తెలుస్తుంది. అయితే ముఖ్యంగా హెచ్ఎండిఏ అధికారి ఎవరైతే ఉన్నారో శివబాలకృష్ణని అరెస్ట్ చేసిన తర్వాత ఆ శివబాలకృష్ణ విచారణలో ఒక్కొక్క నిజం బయటపడుతుంది. అయితే ఈ నిజాల్లో అటు దొరికినదంతా దోచుకున్న రీతిలో వ్యవహరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అధికారులతో పాటు అధికారుల వెనకాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్య నేతలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అండదండలు ఉన్నాయని, అయితే ఈ స్కామ్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంత మేరకు చెల్లాలో అంతవరకు అందరికీ కూడా మూటలు అందినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ అక్రమ కట్టడాలపై ఎవరైనా నోరు విప్పితే మాత్రం వారిని చాలా కఠినంగా వారిపై వ్యవహరిస్తూ వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలే కాకుండా అక్కడ ముఖ్యంగా ఎవరైతే కట్టడాలు భూ కబ్జాలకి వాటికి పాల్పడ్డారో వీళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల ఉన్న పొలిటికల్ సపోర్ట్ని చూసే రెచ్చిపోతున్నారు అన్నది మాత్రం అక్షర సత్యంగా తెలుస్తుంది. అయితే ఈ పొలిటికల్ సపోర్ట్ని చూసి రెచ్చిపోతున్న ఈ భూ కబ్జాదారులు కూడా ప్రశ్నించిన ప్రతి గొంతుని కూడా నలిపేసే ధోరణిలో అయితే వెళ్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ పూర్తి విచారణ అంటే శివబాలకృష్ణ కేసులో
పూర్తి విచారణ తేలితే తప్ప ఈ భూ కబ్జాల విషయంలో కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉంది. అయితే మియాపూర్తో పాటు సిటీలో అనేక చోట్ల భూ కబ్జాలు జరుగుతున్నాయి. అయితే అన్ని భూ కబ్జాల పైన కూడా తాజాగా ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫుల్ ఫోకస్ని అయితే పెట్టింది. అయితే ఎవరెవరైతే హెచ్ఎండిఏలో కావచ్చు, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. అయితే ఈ చర్యలు ఏ మేరకు